చంద్రబాబు తీరుపై రాయలసీమ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. సీమ సాగునీటి ప్రాజెక్టులు, సీమ అభివృద్ధికి చంద్రబాబు సైంధవుడ్లా అడుగడుగున అడ్డుపడుతున్నారంటూ నిరసన తెలుపుతున్నారు. చంద్రబాబు తీరుపై రాయలసీమ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. సీమ సాగునీటి ప్రాజెక్టులు, సీమ అభివృద్ధికి చంద్రబాబు సైంధవుడ్ల అడుగడుగున అడ్డుపడుతున్నారంటూ నిరసన తెలుపుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మూర్తి మనకి లైవ్లో అందిస్తారు. మూర్తి, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, రాయలసీమకు ఏదైతే తీరని అన్యాయం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి ఈ యొక్క నిరసనగా పెద్ద ఎత్తున తిరుపతి కలెక్టరేట్ ఎదుట ఈ యొక్క రాయలసీమ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనగా వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన మేధావులు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు మిగిలినటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా రోడ్లపైకి వచ్చి తమ యొక్క నిరసన వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, తిరుపతి కలెక్టరేట్ ఎదుట తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో ఈ యొక్క రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక చీకటి ఒప్పందం, రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన చీకటి ఒప్పందం పైన రాయలసీమను మొత్తం ఎడారిగా మార్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల, రాయలసీమ ఎత్తిపోతల పథకాలన్నింటినీ కూడా నిలిపివేయాలంటూ చేసినటువంటి ఒప్పందం పట్ల పెద్ద ఎత్తున నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, చంద్రబాబు నోరు విప్పు, సీమకు సమాధానం చెప్పు అంటూ తమ యొక్క నిరసన గళాన్ని అయితే బలంగా వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనకు రాయలసీమ మేధావులు బోమన సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ప్రస్తుతం మన ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడంటే, తెలంగాణలో 800 అడుగుల నీళ్లు ఉండగానే 6 శతకోటి ఘనపటి అడుగుల నీళ్లని అక్రమంగా తరలించుకొని పోతున్నారు. పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, దిండి ప్రాజెక్టులకి ఈ నీళ్ళని పోతున్నాయి. మనం 800 అడుగుల నుంచినే నీళ్లు తీసుకొని ఎత్తిపోతల పథకం ద్వారా ఒక 3 శతకోటి ఘనపటి అడుగుల నీళ్లని ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి చేర్చినట్లయితే శ్రీశైలం కుడి కాలువ, తెలుగంగ, గాలేరు నగరికి నీళ్లు 44,000 క్యూసెక్కుల నీళ్లు అందించడానికి వీలవుతుందని జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చి దాదాపు 7,000 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ లేదా మిగిలిన ప్రభుత్వాలు కానీ అడ్డంకి కాదు. 800 అడుగుల్లో బాగా గుర్తుంచుకోండి, 800 అడుగుల్లో ఉండేటువంటి నీళ్లను మనం ఈ రకంగా ఎత్తిపోతల ద్వారా తీసుకొచ్చినట్లయితే అది చాలా సులువుగా ఉంటుంది. దానికి పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టాల్సిన పని లేదు, నీటి పారుదలకు ఇతరత్ర చర్యలు తీసుకోవాల్సిన పని లేదు. సులభంగా పోతిరెడ్డిపాడికి 3.5 కిలోమీటర్లలో నీళ్లు చేర్చచ్చు. అంత అద్భుతమైనటువంటి ప్రాజెక్టుని తీసుకొస్తే అనేక రకాలైనటువంటి ఇక్కట్లు సృష్టించినారు. అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండగా కోర్టులలో కేసులు వేయడం, దాన్ని కానీకుండా చేయడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నీళ్లు కూడా మనకు అందకూడదు అనేది ఒక గట్టి శపథం తీసుకున్నాయి. మీకు బాగా చెప్తున్నా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అనేది రాయలసీమ వాసులకు జీవవాయువు, అది ఒక ప్రాణధాతు. దానికి కానీ మనం 90,000 క్యూసెక్కులను రాబట్టుకోకపోయినట్లయితే చుక్క నీళ్లు కూడా మనం అందించుకోవడానికి చేర్చుకోవడానికి సాధ్యం కాదు. అంత కీలకమైనటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 90,000 క్యూసెక్కులకు పెంచవలసింది పోయి ఇవాళ 12,000 క్యూసెక్కుల నీళ్లు కూడా రానటువంటి దుర్గతి ఉంది. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కుమ్మక్కై రాయలసీమకు ఇంతో వచ్చేటువంటి నీళ్లను కూడా రానియకుండా అడ్డుకోవడం అనేది తీవ్రమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటికీ గాలేరు నిగరే అనేది కడప నుంచి దాటుకొని మనకు రాలా. 35 ఏళ్ళు అయింది. గాలేరు నగరి నీళ్లు చిత్తూరుకి ఎప్పుడు చేరుకుంటాయో కూడా తెలియనటువంటి దురవస్థ రాయలసీమ వాడిది. ఇప్పటికీ కర్నూలులో చాలామంది సుగ్గి అని చెప్పి వలసపోతున్నారు. మన మదనపల్లి దగ్గర తంబళ్ళపల్లి కానీ, కలిచెర్ల కానీ, వాయిల్పాడు ప్రాంతాల నుంచి చాలామంది పూనా లాంటి ప్రాంతాలకంతా కూడా వలసపోతున్నారు. మన పరిస్థితులు ఏమీ బాగాలేవు. అంద్రీనేవా వచ్చినా కూడా ఈ నీళ్ళన్నీ కూడా ఒకే కాలువ, దానికి పిల్ల కాలువ లేవు, పక్క కాలువలు లేవు.
హంద్రీ నీరు ద్వారా 48 లక్షల ఎకరాలకు నీరు పారవలసి ఉంటే 10 లక్షల ఎకరాలకు కూడా నీరు పారేటువంటి అవకాశం లేదు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి. నిజానికి తెలుగంగ ద్వారా 5.5 లక్షల ఎకరాలకు నీరు పారవలసి ఉంటే ఇప్పటి వరకు 44,000 ఎకరాలకు కూడా నీరు అందేటువంటి పరిస్థితి లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. రాయలసీమ వాళ్ళం మనం ఎంతో పౌరుషం కలిగిన వాళ్ళం, పట్టుదల కలిగిన వాళ్ళం, దేనికైనా కూడా మనం తెగించే వాళ్ళం. మేమందరం కూడా 30 ఏళ్ల క్రితం అనేక గ్రామాలు తిరిగి పాదయాత్రలు చేసాం. మన రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆ పాదయాత్ర చేయడం వలన ఆయన అధికారంలోకి వస్తారే జలయజ్ఞం అనేటువంటి మహాయజ్ఞాన్ని ఆయన ప్రారంభించి అన్ని ప్రాంతాలకి మనం నీళ్లు అందించాలా, ఏ ప్రాంతం కూడా ఎండడానికి వీలు లేదు. నీళ్లు అందించినట్లయితే వ్యవసాయమే కాదు తాగడానికి కూడా నీళ్లు ఉంటాయి. తాగడానికే కాదు ఎక్కడే కానీ నీళ్లు లేకుండా ఒక వ్యక్తి చనిపోవడం అనేటువంటి దుర్గతి ఉండదు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో జలయజ్ఞాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేటువంటి ఒక విశిష్టమైన ఒక విలక్షణమైనటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఎవరికీ అడ్డంకి కాదు. ఆ ఎత్తిపోతలు అనేది చిన్న ప్రాజెక్ట్. అది ఆ చిన్న ప్రాజెక్టు ద్వారా మనము ఒక 3 శతకోటి ఘనపటి అడుగుల నీళ్లని ఇక్కడికి పారగట్టుకున్నట్లయితే ఈ తెలుగంగకి, గాలేరు నగర్కి, శ్రీశైలం కుడికాలువకి నీళ్లు అందుతాయి అని చెప్పి అన్నాం. ఇప్పటికీ చెప్తున్నాం మేము 69 జియో అనేది మారలేదు. 69 జియోను మార్చకపోయినట్లయితే రాయలసీమకు అది ఆత్మహత్యాయత్నంతో సమానమైనటువంటి జియో. దాన్ని మార్చడానికి కూడా మనం అందరం గట్టి ప్రయత్నం చేయాలా. ఇవాళ రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడుగా ఒక నిజాన్ని, ఒక పచ్చి నిజాన్ని బయటపెట్టాడు. నేనే ఒక ముఖ్యమంత్రిగా నా గురువు అయినటువంటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడికి చెప్పి ఈ ఎత్తిపోతల పథకాన్ని ఎత్తివేసి తెలంగాణకు మేలు చేస్తున్నాను అనేటువంటి ఒక వాస్తవాన్ని బయటపెట్టినాడు. ఇది చాలా చాలా తీవ్రమైనటువంటి విషయం. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కలగలిసి తెలంగాణ అవసరాలన్నీ కూడా వాళ్ళు తీర్చుకుంటూ మనకట్టనే చంద్రబాబు నాయుడు ఎత్తిపోతల పథకం అనేది రకరకాలైనటువంటి మార్పులు చెబుతూ పాలమూరు అంటాడు, లేకపోతే బనకచెర్ల, పోలవరం, ఇవన్నీ అబద్ధాల కూతలు. ఇవన్నీ కూడా ఈ అబద్ధాల మాటలు చెప్పి ప్రజల్ని ప్రలోభపెట్టి ప్రజలను వంచి ఇవాళ రాజధాని పేరిట అమరావతిలో ఏ రకంగా అయితే భూములన్నింటినీ కూడా కుమ్మేస్తున్నాడో అదే రకంగా ఈయన రాయలసీమలో ఉండేటువంటి భూములన్నింటినీ కూడా ఏదో ఒక మేరకి ఆయన లాగి వేసుకునేటువంటి ఒక దుస్సంకల్పం అనేది ఈ వ్యవహారంలో ఉన్నది. మనం దీన్ని అందరము కూడా ఒకే ఒక గొంతుతో నిక్కచ్చిగా ఎదిరించుకుపోయినట్లయితే రాయలసీమ ఎడారిగా మారిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఇవాళ మనం అందరము ఇక్కడ సమావేశమైన వాళ్ళం. ఇది తుది పోరాటం అని అనుకోమాకండి. మాకు ఇది తొలి పోరాటం మాత్రమే, తొలి ఉద్యమం మాత్రమే. ఈ రాబోయే 4 ఏళ్లలో మనం చాలా ఉద్యమాలు చేయాలా, చాలా పోరాటాలు చేయాలా. రాయలసీమకు నీళ్లు సాధించుకోవడానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 90,000 క్యూసెక్కులకు పెంచుకోవడానికి మీరందరూ మా సరసన ఉండాలని భూమన అభినయ్ నాయకత్వంలో మీరందరూ కూడా ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేస్తూ